ఈరోజు వాగ్దాన సందేశం నిర్గమకాండం 33 అధ్యాయం 19 వచనం. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను. ప్రభు యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడి వినగల చెవులు గ్రహింపగల హృదయం దయచండి. ఆత్మచెప్పు సంగతులు చెవిగలవాడు వినను గాక. ప్రభు మీ కార్యం జరిగించి స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నా మంచితనం అంతా ఎదుట కనపరచదని. దేవునికి మహిమ కలుగును కదా. దయచేసి నీ మహిమ నాకు చూపించమని ప్రార్థించిన మోషతో దేవుడి మాట చెలవిచ్చాను. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదు. దేవుని మంచితనములో దాగి ఉన్న మంచి లక్షణములు, ఆశీర్వాదాలు ఏమిటో చూసుకుందాం. మొదటిగా కనికరము, దయ. నిర్గమకాండం 33:19 వచనం, 34 అధ్యాయం 5 నుండి 6 వచనాలు. రెండోదిగా దీర్ఘశాంతము, కృపాసత్యములు. నిర్గమకాండం 34 అధ్యాయం 5-6 వచనం. మూడోది క్షమించుట, ప్రేమించుట. నిర్గమకాండం 34 అధ్యాయం 7 వచనం, మత్తయి సువార్త 20 అధ్యాయం 15 వచనం. ఈ మూడు రకాలుగా ఆయన చూపించిన ప్రేమ, ఆయన లక్షణములు, ఆయనలో ఉన్న మంచి ప్రేమ, యథార్థత ఇందులో ఉన్నవి. ప్రభువుకు మహిమ. ఈ మూడు రకాలుగా నువ్వు చేస్తే దేవుడు మూడు రకాల ఆశీర్వాదాలతో నిన్ను లేవనెత్తాడు. నీ పరిచర్ని, కుటుంబాన్ని, సమస్తం దీవిస్తాడు. దేవుని మంచితనం ఎంతో గొప్పదిగా ఊహకు తోచదు, భాషకు అందదు, కలములు వ్రాయలేవు, కాగితాలు చాలవు. ఆయన అంత మంచివాడు, అంత గొప్ప దేవుడు. కాబట్టి ఆయన చేసిన అద్భుతాలు ఈ యొక్క బైబుల్ సరిపోదట. అంత అద్భుతాలు చేసిన మన ఎడల. నీకు మంచి సృష్టిని, రక్షణను, పరలోకం అనుగ్రహించాడు. నేడు ఆయన వద్దకు రమ్ము. ఆయన మంచితనం ద్వారా నీ జీవితంలో మేలైన కార్యాలు జరిగిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దయచేసి గమనించండి. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.